మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటున్నారు. మనం ఏమై ఉన్నామంటే దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా. దేవుని ఆలయం. ఇప్పుడు మనం ఇక్కడ కట్టినాం, దీన్ని ఆలయం అంటున్నాం, దేవుని ఆలయం అంటున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పే ఆలయం ఈ ఆలయం కాదు. దేవుని ఆలయం మనమే, మన హృదయమే దేవుని ఆలయం. అందుకే భక్తులు పాట పాడుకున్నారు ఏమనంటే, హృదయమే నీ ఆలయము క్రీస్తు అని. హృదయమే నీ ఆలయం. నీవు, నీ దేహము, నీ హృదయము దేవుని ఆలయమై ఉంది. ఆ ఆలయంలో ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు. ఇది నువ్వు ఎరగవా అని మాట్లాడుతున్నాడు. నిజమే, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆత్మచేతనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మచేతనే మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అంటాడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వానిని పాడు చేస్తాడు అని చెప్తున్నాడు. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. అంటే ఈ ఆలయం కాదు, ఇక్కడ కట్టబడినటువంటి ఈ ఆలయం కాదు. నీ హృదయం అనే ఆలయము, నీ దేహం అనే ఆలయం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, అంటే నీ హృదయాన్ని పాడు చేసుకుంటే, నీ దేహాన్ని పాడు చేసుకుంటే, నీ దేహమే దేవుని ఆలయము, నీ హృదయమే దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం, మన హృదయమే దేవుని ఆలయం. మనలో ఎవరమైనా మన హృదయం అనే దేవుని ఆలయాన్ని పాడు చేసుకున్నట్టయితే, లేక మన దేహం అనే దేవుని ఆలయాన్ని మనం పాడు చేసుకున్నట్టయితే దేవుడు మనల్ని పాడు చేస్తాడు అని చెప్తున్నాం. అంటే దేవుని ఆలయమును పాడు చేయడం అంటే అర్థం ఏంటంటే, మనం ఆయన ఆలయమై ఉన్నాము. ఆయన ఆలయంలో ఏముండాలా? పరిశుద్ధ వస్తువులు ఉండాల, పరిశుద్ధ కార్యాలు జరగాల, పవిత్రమైన పరికరాలు ఆ మందిరంలో ఉండాలి. అన్ని పనికొచ్చే పరికరాలే మందిరంలో ఉండాలి. ఈ హృదయం అనే మందిరంలో పవిత్రత, నీతి, న్యాయము, యథార్థత ఇవి కలిగి ఉండాలి. ఇవి లేకుండా ఒకవేళ ఈ హృదయం అనే మందిరాన్ని, ఈ దేహం అనే మందిరాన్ని కంపుతో, చెడుగుతో, మలినముతో, మురికితో చెడగొట్టినట్టయితే దేవుడు మనల్ని అంతా చెడగొట్టేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి మనం దేవుని ఆలయం, ఏ రాళ్ళతో కట్టబడిన మనం దేవుని ఆలయముగా అంటే సజీవమైన రాళ్ళతో మనం కట్టబడుతూ ఉన్నామని చెప్తున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆలయం ఏమైంది? పరిశుద్ధమై ఉంది, పవిత్రమై ఉంది. ఆ ఆలయము మీరే, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరు ఆ చర్చ్ అయి ఉన్నారు, మీ ఆ దేవుని గుడై ఉన్నారు. దేవుని ప్రార్థన మందిరము మీ హృదయమే. ఆ హృదయాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి, పవిత్రపరచుకోండి. ఆ హృదయంలో మీరు దేవుణ్ణి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇంకో విషయానికి మనం వస్తే, హస్తకృత్యాలయములలో దేవుడు నివసింపడు అని రాయబడ్డది. హస్తకృత్యాలయంలో దేవుడు నివసింపడు అంటే
ఇది హస్తకృత్యముల చేత కట్టబడిన ఆలయం. ఇక్కడ దేవుడు నివసింపడు అంటే ఇక్కడ దేవుడు ఉండడు అని కాదు దాని అర్థం. దేవుని ఆత్మ ఇక్కడ ఉంటుంది, దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది. కానీ ఎప్పుడు దేవుని పిల్లలు దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు, ఆయన బల్ల దగ్గర చేరి ఆయనను స్తుతిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తాడు. దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తూ ఆ ఆత్మ చేత మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ ఆలయమును మనం పాడు చేసుకోకుండా చూసుకోవాలి. పాడు చేయడం అంటే కొంతమంది ఈ ఆలయంలోనికి చెత్త చెదారాన్నంతా పాడేస్తుంటారు. ఏంటదంటే బీడి తాగడం, కళ్ళు తాగడం, సారా తాగడం, ఇదంతా ఈ ఆలయాన్ని పాడు చేయడం. అంతేకాదు పెద్ద మాటలు మాట్లాడడం, కోపాన్ని హృదయంలో ఉంచుకోవడం, పగను హృదయంలో ఉంచుకోవడం, కక్షలను హృదయంలో ఉంచుకోవడం, ఇదంతా కూడా చెడుతో ఈ ఆలయాన్ని నింపడం. ఇలాంటి వాటితో ఈ ఆలయాన్ని నింపితే దేవుడు మన జీవితం అంతటిని కూడా పాడు చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ఆరాధించే బిడ్డలముగా, దేవుణ్ణి స్తుతించే బిడ్డలముగా, దేవుణ్ణి గణపరచే బిడ్డలంగా ఆయన సన్నిధిలో, ఆయన మందిరముగా ఆయన సన్నిధిలో మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 6:19 ఏమని రాయబడిందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు. మన దేహం, ఈ శరీరం, మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఇది ఎవరు మనకు ఇవ్వలేదు. ఏ మనుషుడు మనకు దీన్ని ఇవ్వలేదు. ఏ అధికారి ఈ దేహాన్ని మనకు ఇవ్వలేదు. ఈ దేహం మనకు ఎవరి వలన అనుగ్రహించబడింది అంటే దేవుని వలన మనకు ఈ దేహము అనుగ్రహించబడింది. దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు మీరు. దేవుని పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మరి ఈ ఆలయం ఎందుకుందంటే దేవుని పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్న మనము అందరము కూడి ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇది ఆలయముగా కట్టుకుంటున్నాం. అంతే. మనము దేవుని స్తుతించడానికి, మనము దేవుని ఆరాధించడానికి, మనము దేవుని మహిమపరచడానికి ఈ మందిరాన్ని కట్టుకుంటున్నాము. కానీ అసలైన మందిరం ఏమిటంటే మన హృదయము. అసలైన మందిరం మన హృదయం. మనమే దేవుని మందిరం, మనమే దేవుని ఆలయం. కాబట్టి ఈ ఆలయం పాడు కాకుండా చూసుకోవాలి. చాలామంది ఈ ఆలయమును పాడు చేసిన వాడు అంటే ఈ ఆలయాన్ని మాత్రమే అనుకుంటారు. కాదు, ఈ ఆలయాన్ని పాడు చేసిన వాడు కూడా ఏమవుతాడంటే పాడవుతాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు. ఏమంట? మన సొత్తు కాదు. మన సొత్తేనా? కాదమ్మా. మరి కొన్నిసార్లు నా ఇష్టము అంటాం. ఒక ఆమెకి ఏమ్మా ప్రార్థన అంటే, ఏం సార్ ఒకటే మీరు మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, ఇష్టం లేదు. నీ ఇష్టం కాదు ఇది, నీ ఇష్టం కాదు. ఎవరి ఇష్టం ఇది? దేవుని ఇష్టము, దేవుని చిత్తము, దేవుని ఇష్టం. నీ ఇష్టం కాదు, నువ్వు నీ సొత్తు కాదు నీ ఇష్టం అనడానికి. నువ్వు నీ సొత్తు అసలే కాదు. నేను నా సొత్తు అసలే కాదు. నేను కూడా ఎగేసుకొని తిరగచ్చు, కానీ నా ఇష్టం కాదు కదా, నేను నా సొత్తు కాదు కదా. మనం ఎవరము మన సొత్తు కాదు. మరి మనమే మన సొత్తు కానప్పుడు కొన్నిటిని అది నాది ఇది నాది అంటాం, అది నాది ఇది నాది అంటాం. చివరి మనమే మన సొత్తు కాదు. మనమే మన సొత్తు కాదు కానీ అది నాది ఇది నాది అంటాం. అందుకు మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్తున్నాడు.
మనం ఏం చేయబడ్డామంట? విలువ పెట్టి కొనబడినాం. ఎవరు కొన్నారు మనల్ని విలువ పెట్టి? అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని కొన్నాడు. మనం అమ్ముడు పోయినాం. దేనికి అమ్ముడు పోయినాం మనం అంటే? పాపానికి అమ్ముడు పోయినాం, దుర్మార్గానికి అమ్ముడు పోయినాం, దరిద్రపు పనులకు అమ్ముడు పోయినాం, చేయకూడని కార్యాలు చేయడానికి మనం అమ్ముడు పోయినాం, చేయరాని దుష్కార్యాలు చేయడానికి మనం అమ్ముడు పోయినాం, సాతాను క్రియలను నెరవేర్చడానికి మనం అమ్ముడు పోయినాం. అమ్మడు పోయినటువంటి స్థితిలో నుండి ఆయన మనల్ని కొన్నాడు. విలువ పెట్టి కొన్నాడు. విలువ ఏంటా విలువ అంటే? ఆయన రక్తమును విలువ పెట్టి కొన్నాడు. సువార్తలు చెప్తాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, నేను అనేకులకు పరిచారం చేయటానికి, అనేకుల కొరకు నా ప్రాణమును బలియాగంగా దానం చేయడానికి, పాపక్షమాపణ కలిగించడానికి వచ్చినానని చెప్తున్నాడు. పాప విమోచన కలిగించడానికి వచ్చినాను అని చెప్తున్నాడు. ఆయన పాప విమోచన మనకు కలిగించాడు. కాబట్టి కొన్నాడు. క్రయధనం, అనేకుల కొరకు నా ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు వచ్చినాను అంటాడు. క్రయధనముగా ఇచ్చుటకు. క్రయం అంటే కొనడం, విక్రయం. క్రయము అమ్మడం, విక్రయం కొనడం. కొనడము అమ్మడం. క్రయధనముకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినాను, నేను ప్రాణాన్ని ఇచ్చి కొనడానికి వచ్చినాను అని అంటున్నాడు. ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తము ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తము చేత కొనబడిన వారం మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఆయన కొన్నాడు మనల్ని. కనుక ఆయన కొన్నాడు కాబట్టి ఎవరిని మహిమపరచాలంట మనం అంటే? దేవుణ్ణి మహిమపరచాలంటున్నాడు. మనల్ని కొన్నవాడిని మహిమపరచాలి. మనల్ని ఎవరైతే కొన్నారో ఆయనను మనం మహిమపరచాలి. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం దాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ అంటున్నారు 24 పెద్దలు పరలోకంలో ఉంటారు. ఆ పెద్దలు ఆయనతో అంటున్నారు, ఈ గ్రంథమును తీసుకుని విప్పడానికి నువ్వు యోగుడవు అంటూ, నీవు వధించబడిన వాడవై అంటే నువ్వు బలిగా అర్పించబడిన వాడవై, నువ్వు గొర్రెపిల్లవలే బలి గొర్రెపిల్లవలే అర్పించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ. ఎవరిని కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి అంటే? ఒక్క కులం వాళ్ళని కాదు, మాదిగమాల వాళ్ళని కాదు ఆయన కొన్నది. ప్రతి వంశములో నుండి ఆయన కొన్నాడు రక్తం ఇచ్చి. ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను, అంటే ఆయా భాషలు మాట్లాడే వారిలోను, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరినీ ఆయన కొన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను, అన్ని కులాలలోనూ, అన్ని వర్గాలలోనూ, అన్ని గోత్రాల్లోనూ ఆయన కొన్నాడు మనలను. తన రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకే మనం ఆయన చేత కొనబడిన వారం. ఆయన మనల్ని కొని ఏం చేసినాడు ఆయన అంటే? మనల్ని కొని వదిలిపెట్టలేదు. కానీ ఎందుకు కొన్నాడు మనల్ని అంటే? దేవుని రాజ్యంగా చేయడానికి, దేవునికి యాజకులుగా చేయడానికి మనల్ని కొన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని నీవు దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అని చెప్తున్నాడు. మనల్ని రాజులనుగా యాజకులుగా చేశాడు ఆయన కొని.
అందుకే మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక దేవుని ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అది పరిశుద్ధమైనదిగా ఉంటూ దేవుణ్ణి మనం ఆరాధించాలా, దేవుని మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఇది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ ధన్యత అందరికీ లేదు, ఈ ధన్యత గొప్పవారికి లేదు. అల్పులమైన మనకు, యోగ్యత లేని మనకు, ఎన్నిక లేని మనకు ఇంత పెద్ద గొప్ప ఘనతను దేవుడు మనకిచ్చినాడు. అందుకు మనం దేవునికి లోబడి ఉండాలి.